ఇంత చక్కని మినీ కదంబం మొక్క ఆన్లైన్లో తెప్పించుకున్నప్పుడు ఉన్నాయి. కానీ వచ్చిన తర్వాత ఇలా మొగ్గలన్నీ ఎండిపోయి, కొమ్మలన్నీ ఎండిపోయి రోజు రోజుకి మొక్క అంతరించిపోయే దశకు వస్తుందండి. దీన్ని ఏం చేయాలో అని ఆలోచించాను. నా దగ్గర ప్రస్తుతం అయితే సాఫ్ ఫంగిసైడ్‌ను ట్రైకోడర్మా లేదు. ఎప్సమ్ సాల్ట్ కూడా లేదు. ఆన్లైన్‌లో నేను తెప్పించుకోవాలనుకున్నాను కానీ తెప్పించుకోలేదండి. ఎందుకంటే నేనిక్కడ హైదరాబాద్‌లో ఉన్నాను. అది కూడా ఎక్కువ మొక్కలు లేవు ఇక్కడ. కొన్ని మొక్కలే కదా ఇవన్నీ ఎందుకులే అని ఊరుకున్నాను. కానీ నేను మసాలా మొక్కలతో పాటు తెప్పించుకున్న మినియేచర్ కదంబం మొక్క కొంచెం డల్‌గా అయిపోయిందండి. మసాలా మొక్కలైతే లవంగా, ఇంకా మిరియాలు, దాల్చిన ఇవి బాగానే ఉన్నాయి కొంచెం. ఈ మొక్కని నేను ఇంకా ఇలా చేస్తున్నాను. మొత్తం ఎండిన కొమ్మలు, మొగ్గలు అన్నీ తీసేస్తున్నాను. ఎందుకంటే దీనికి వీటిని పోషించే అంత శక్తి లేదు. అందుకని ఈ ఎండిపోయినవి ఎప్పుడు కూడా మనం ఉంచకూడదండి చెట్టుకి. చెట్టు డల్‌గా అయిపోయినప్పుడు మనం రోజు గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైనా కూడా ప్రతిరోజు మన మొక్కల్ని గమనిస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ వేరుకి ఫంగస్ వచ్చినట్టుగా అనిపించింది నాకు. కొంచెం మట్టిననేది ఇలా నేను కొంచెం లూజ్ చేసినట్టుగా చేశాను. వేర్ల దగ్గర కొంచెం గాలి తగలాలని. ఇంకా ఈ ఎండిన కొమ్మలు కూడా మొత్తం అన్నీ కట్ చేశాను మొత్తం. ఇలా మనము ఎండిన కొమ్మలు ఎప్పుడు కూడా ఉంచకూడదు. ఆకులు కూడా ఉంచకూడదు చెట్టు పైన. మన చెట్టుకి కొమ్మలు కట్ చేసేటప్పుడు కూడా కొంచెం అలోవెరా మనం సీజర్‌తోని కానీ, దేనితోని కానీ, చాకుతోని కానీ కట్ చేసినప్పుడు అలోవెరాతోని క్లీన్ చేసి మరి కొమ్మల్ని కత్తిరించాలి. మీరు కూడా మీ ఇంట్లో ఏమైనా ఇలాంటి మొక్కలకి కొమ్మలు ఎండిపోయినవి కూడా ఏమైనా ఉంటే తీసేయాలండి ఎప్పుడైనా కూడా. నేను దీన్ని బతికించుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఈ మొక్క ఆన్లైన్‌లో 200 పెట్టి కొన్నాను. ఇదివరకు కూడా నాకు కదంబ మొక్కలు తెచ్చిన తర్వాత కొద్ది రోజులు బాగున్నాయండి. ఎప్పుడైనా కూడా కదంబ మొక్కని మనము ఆన్లైన్‌లో తెప్పించినప్పుడు వాటిని మనం చాలా కేర్ తీసుకోవాలండి. ఫంగస్‌కి ఇది చాలా సెన్సిటివ్ ప్లాంట్ అని విన్నాను. వాళ్ళు పంపించినప్పుడు కూడా అన్నారు. కానీ నేను మా బావగారి కూతురు కూడా చందన దుర్గ దగ్గర తెప్పించాను. ఆ మొక్క చాలా ఫ్రెష్‌గా ఉందండి. ఎక్కువ దూరం నుంచి మొక్కలు తెప్పించుకోకూడదు ఇవి. ఇవి తెప్పించుకుంటే మనకి మొక్కలనేది చాలా సెన్సిటివ్ కాబట్టి షాక్‌కి గురవుతాయి. ఇవి చనిపోతాయి. ఛాన్స్ లేదు. దగ్గరలో ఉన్న మొక్కలు మనం ఒంగోలు నుంచి పంపిస్తుందామె. కార్గోలో తెప్పించుకోవాలి అది కూడా. దాన్ని మనం ఒక్క రోజులో వస్తాయి కదా! నేను పొరపాటు చేశాను అసలు ఆన్లైన్‌లో. ఇది తెప్పించుకోవద్దు అనుకున్నాను. మళ్ళీ తెప్పించుకున్నాను. ఇక్కడ చందన దుర్గ 300 రూపీస్‌కి ఇస్తుందండి. నేను సరేలే ట్రై చేద్దామని తెప్పించాను. మొక్క వచ్చినప్పుడు 8 మొగ్గలతో ఈ చెట్టు ఎంత బాగుందో తెలుసండి అసలు. మీకు వీడియో చేశాను కదా! ఆకులన్నీ ఇలా పండిపోయి రాలిపోతున్నాయి. మొగ్గలు కూడా ఎండిపోతున్నాయి రోజు రోజుకి. మనము దీనికంటూ నేను గూగుల్‌లో సెర్చ్ చేస్తే కలబంద, వెల్లుల్లి, బేకింగ్ సోడా ఇలాంటివి మంచివి అని ఇచ్చారు. శిలీంద్రనాశినిగా పనిచేస్తుందని చెప్పారు. ఈ మొక్కకి నేను సడన్‌గా అదే ట్రై చేయాలని నేను ఆ రోజే వెంటనే మొగ్గలన్నీ కట్ చేసి సడన్‌గా కొన్ని వెల్లుల్లి కలబంద ఆకుల్ని దంచి వీటికి వేయాలనుకున్నాను. ఒక్క కొమ్మ కూడా లేకుండా ఇలా మొత్తం ఎండినయన్నీ తీసేసాను. పండు ఆకులు కూడా తీసేసాను. ఇంకా 1, 2 ఉన్నాయి కానీ అవి గట్టిగా ఉన్నాయి కొంచెం. ఇట్లా మనం తాకగానే ఆకు రాలిపోతుందనుకోండి, అది మనకి ఇంకా ఉంచకూడదు చెట్టు మీద.
ఏదైతే గట్టిగా ఉంటుందో పచ్చగా ఉంటాయో అవే చెట్టుకి ఉంచాలి. ఇలా అయితే శుభ్రం చేసేసాను ముందు దీన్ని. ఇప్పుడు ఇవి పర్వాలేదు, ఈ ఉన్న ఆకులంత వరకు శుభ్రంగా ఉంచాను. చూడాలండి, ఇది కనుక నేను వేసిన లిక్విడ్ వల్ల ఈ మొక్క బతికిందనుకోండి, ఈ లిక్విడ్ ఖచ్చితంగా పనిచేస్తుందని అనుకోవాలి. ఇది 2 సార్లు నాకు ఇలా అయిందండి. ఇంతకు ముందు కూడా ఇలాగైంది కదంబం మొక్క. దీన్ని నేను కొద్దిగా ఒక 10 రోజులైంది కదండి, ఇప్పుడు ఎండలో పెడదాం అనుకుంటున్నాను. మట్టిని లూజుగా చేసి ఇలా వేళ్ళకి గాలి తగిలేటట్టుగా ఇలా చేశాను. ఎక్కడ లోపం జరుగుతుందో తెలీదు, కానీ ఒకవేళ మన దగ్గర ఇలాంటి కలబంద లేకున్నా కూడా వెల్లుల్లి బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, అది కూడా పనిచేస్తున్నంతవరకు పచ్చగా ఉన్నాయి కదా వీటికి. ఇది మనము నీళ్ళల్లో కలిపేసి పల్చగా నీళ్లు చేసి వడకట్టాలి. కలబంద నీళ్లు తయారు చేస్తాను. డైరెక్ట్ ఈ ముక్కలు అనేది మొక్కల మధ్యలో వేయకూడదు. ఇది ఒకసారి పనిచేసింది అనుకోండి, మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఎలా ఉందో నేను చూస్తాను. దీని రిజల్ట్ గురించి ఇంత శ్రద్ధగా ఎందుకు చెప్తున్నాను అంటే, చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనము ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న మొక్కల్ని దక్కించుకోలేకపోతాము. ఇలాగే దీంతో పాటు నాకు చామంతి మొక్కలు కూడా కొంచెం ఆకులు మాడిపోవటం అలా అవుతున్నాయి. చూద్దామండి. ఇదైతే నేను గాలికి వెలుతురికి ఇలా పెట్టాను. వర్షాకాలం కదండి, మనం కొంచెం సన్లైట్ అయినా కూడా పడేటట్టుగా వీటికి పెట్టాలి. షేడే కొంచెం నీడలాగా ఉండాలండి. అదిగో అలా పెట్టాను. ఈ నీళ్ళు అనేది కిందికి వేర్ల కింద కవర్లో ఉన్నది కనుక మొక్క పర్వాలేదు, ఇలాగే ఉంచాను. మర్నాడు కూడా ఆకులు బాగానే ఉన్నాయి, చూస్తూ ఉన్నాను డైలీ. ఇది మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత కూడా ఇలాగే ఉంటే మనకి సెట్ అయినట్టే. మొక్క గట్టిగా ఉంది కాబట్టి దీన్ని తీయలేదండి. కలబంద మనకి ప్రతి ఒక్క పెస్ట్ కంట్రోల్కి పనిచేస్తుంది. ప్రతి ఇంట్లో కలబంద ఉంచుకోవాలండి. గార్డెన్ చేసే వాళ్ళకి కానీ మన ఇంట్లో వంటింట్లో కూడా మనకి పనికొస్తుంది. ఇది చేతికి ఏమైనా వంటింట్లో కాలినప్పుడు కూడా పెట్టుకుంటే బొక్కలు ఎక్కకుండా ఉంటాయి. నేను ఇది మళ్ళీ మిక్సీ జార్లో వేసి ఒక 2-3 రోజుల తర్వాత, ఇంకా మా చామంతి మొక్కలు కూడా ఇలాగే అవుతున్నాయని, ఎక్కువ మొక్కలు కదా అని మిక్సీ జార్లో కొంచెం మళ్ళీ ఎక్కువ చేశాను లిక్విడ్. చూపిస్తానండి. అసలు చామంతి కూడా ఎలా మాడిపోతున్నాయంటే మొత్తం నాకు చాలా బాధేసింది. ఈ మొక్కల్ని నేను దక్కించుకోవాలి ఎలాగైనా. ఇప్పుడు వీటిని ఇంకొంచెం నీళ్లు పోసేసి మిక్సీ పట్టేసి వడకట్టుకుంటాను. ఇది ఎంత శ్రమ కాదండి మనకి, కానీ ఆ మొక్కని మనము ఎలాగైనా దక్కించుకోవాలి. ఇది మీరు ఎవరిని అడిగినా కూడా మీరు ఇలాంటి రెమెడీ అనేది మనకి ఖచ్చితంగా పనిచేస్తుందని విన్నాను. మీరు కూడా తెలుసుకోండి. అంటే మనము తొందరపడి మొక్కలకి ఎవరు చెప్తే వాళ్ళు చెప్పింది విని చేసినందువల్ల మొక్కలు పాడైపోతాయి. ఎప్పుడైనా మనము ఒక మొక్కని ట్రై చేసి ఇలా చూడాలండి. అప్పుడు అది పని చేస్తేనే మనం ఇంకో మిగతా మొక్కలకి ఇవ్వాలి. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని మనము ఏది పడితే అది మొక్కలకు కూడా ఇవ్వకూడదు. నేనైతే నా అనుభవం పూర్వకంగా నేను నా మొక్కలకి రిజల్ట్ వచ్చిన తర్వాతనే నేను చెప్తాను. నాకు ఏదైనా మొక్కలకి ఇవ్వాలంటే కూడా చాలా భయం. నేను తెలుసుకొని మరీ కొన్నిటికి ఇస్తాను. నేను కదంబం మొక్కకి ఇచ్చాను, చాలా బాగా అనిపించింది. అలాగే చామంతి మొక్కలు కూడా ఇవ్వాలనుకున్నాను. ఇందులో నేను వడకట్టిన తర్వాత
చాలా నీళ్లు కలిపాను. మళ్ళీ మనము మరీ స్ట్రాంగ్గా ఉన్న లిక్విడ్ ఇవ్వకూడదు. వెల్లుల్లి ఘాటు ఎక్కువ ఉంటుంది కదండి, అందుకని చాలా పలచగా చేయాలి. ఈ ఒక బౌల్ నిండా వచ్చిందండి. 2 సార్లు మిక్సీ పట్టాను. మళ్ళీ ఆ ఉన్న దాంట్లో కూడా మళ్ళీ నీళ్లు పోసి మిక్సీ పట్టాను. చాలా నీళ్లు కలిపాను. ఇలా పల్చగా నీళ్లు కలిపి మనం మొక్కలకి ఇవ్వాలి. ఇంకా నింపేస్తాను. ఈ బౌల్ మొత్తం నిండుగా నీళ్ళు నింపేస్తాను. ఇంకా కొంచెం వెల్లుల్లి వస్తుంది ఘాటు అని మిక్సీ పట్టాను. మొత్తము ఇది కంపోస్ట్లో వేసుకోవచ్చండి, కానీ మొక్కల మధ్య వేయకూడదు. చూసారా, ఇందులోనే మనకి ఇంత తేడా ఉంది. ఇలా పల్చగా చేసిన నీళ్ళని మాత్రమే మనం పెస్ట్ కోసము వాడుకోవాలి. ఈ బౌల్ నిండా ఇంకొన్ని నీళ్లు పోస్తాను, అప్పుడు మాత్రమే మొక్కలకి ఇస్తాను. చూసారా, ఈ ఆకులు నల్ల నల్లగా మాడిపోతున్నాయి. చామంతి మొక్కలు పచ్చగా ఉన్న ఆకులు, చెట్టు ఉన్నట్టుండి నిలువున మొత్తం ఆకులన్నీ లేకుండా అయిపోయి మరునాడు చెట్టు కూడా ఎండిపోతుంది. ఇలా చూసారా, ఇలా నాకు రోజు రోజుకి ఇలా అవుతున్నది గమనించాను. ఉన్న వాటి కోసమైనా కూడా దక్కించుకోవాలని చెప్పేసి నేను మళ్ళీ లిక్విడ్ తయారు చేశాను. అందులో బేకింగ్ సోడా కలుపుకొని ఇప్పుడు నీళ్లు తీసుకొచ్చాను. ఒక 1/2 స్పూన్ మాత్రమే బేకింగ్ సోడా వేశాను. ఈ నీళ్లు బాగా పలచగా చేసి ఈ మొక్కలకి, చామంతి మొక్కలకి ఇస్తున్నాను. ఇది చేసిన తర్వాత నేను ఒక వారం తర్వాత ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. మీకు నేను ముందుగా వెంటనే చెప్పానండి, ఎందుకంటే నాకు మంచిగా అనిపిస్తే వీడియోలో ఈ రిజల్ట్ కరెక్ట్ అనిపిస్తేనే మీకు చెప్తాను. వర్షాకాలం నీళ్ళు ఎక్కువైపోయినాయి కావచ్చండి, అంటే నేను నీళ్ళు వేయట్లేదు, కానీ ఈ పెస్ట్ కంట్రోల్ కోసం మాత్రమే నేను ఏదో ఒకటి స్ప్రే చేస్తున్నాను. ఆ మాత్రానికి మొక్కలు ఇలా పాడైపోతున్నాయి. ఖచ్చితంగా కొంచెమైనా ఎండ ఉండాలండి. ఇది బాల్కనీ అన్నమాట, అందుకని ఎండ తక్కువగా వస్తుంది. ఇలా ప్రతి ఒక్క మొక్కలకి ఇచ్చాను. పచ్చిమిర్చి కూడా నేను ఫిబ్రవరిలో వేసిన మొక్కలు నాకు ఇప్పటి వరకు కూడా కాయలు రావట్లేదండి. ఆకులు ముడతలు అవి ఇవి వస్తున్నాయి. అందుకని ఇవన్నీ నేను ఒకటి కాకపోతే ఒకటి ఇస్తున్నాను. వీటితో నేను ఏదో ఒకటి జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని పెంచుతున్నానండి. అంత మామూలు విషయం కాదండి, ఎందుకంటే చామంతి మొక్కలు పెంచటంలో నర్సరీ వాళ్లకు తెలిసినంత అనుభవం మనకి తెలియదు కదా. కొన్ని మాత్రము పెస్ట్ కంట్రోల్ కోసం వాళ్ళు ఇస్తారు. చాలా మొక్కలకి వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకుంటారో మనకి తెలీదు. గార్డెన్లో ఈ కొన్ని మొక్కలు పెంచడానికే మనకి ఎంత బాధపడుతున్నాం కదా. వాళ్ళు తోటలో ఎన్నో మొక్కలకి వాళ్ళు ఎంతో శ్రద్ధ పెట్టి పెంచుతుంటారు కాబట్టి మనం ఎంత ధరైనా కూడా ఇబ్బంది పడకూడదు. మన ఇంటికి ఒక మొక్క వచ్చిందంటే అది వాళ్ళు ఎంతో ఖర్చు కష్టం చేస్తేనే కదా మన ఇంటికి వచ్చేది. చూడండి, ఇంకా వీటిని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. జాగ్రత్త అండి, ఎక్కువ నీళ్ళు ఇవ్వకండి. మీ మొక్కలు కూడా మరి చూసుకోండి. మట్టిలో ఇసుక కలిపితే మనకి మట్టి తేమగా ఉండకుండా బాగుంటుందండి. వర్షాకాలంలో ఖచ్చితంగా మనకి ఇసుక ఉండాలి. ఇదండి
మా మొక్కల గురించి. ఇప్పుడైతే ఇలా ఉన్నాయి. కదంబం మొక్క ఇలా గాలి వెలుతురు తగిలే చోట, కొద్దిగా ఎండ తగిలే చోట పెట్టానండి. బై అండి. థ్యాంక్ యూ.